ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రొడక్షన్ యాక్ట్ వెంటనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ వెంటనే, న్యాయవాదులకు 10,000 రూపాయలు స్టైపెండ్ వెంటనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయలు స్టైపెండ్ వెంటనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు వెంటనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెప్పండి న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు 5,000 రూపాయలు కూడా మరి ఇవ్వడం లేదు. ఏదైతే మీరు హామీ ఇచ్చారో 10,000 జూనియర్ న్యాయవాదులు ఇచ్చేదంటే చాలా మంది జూనియర్ న్యాయవాదులకి ఇన్కమ్ ఉండదు. ఆ ఇన్కమ్ లేని కారణంగా వాళ్ళ కుటుంబ పోషణ కావాలంటే 10,000 ఇంప్లిమెంట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రోజున గవర్నమెంట్లో ఉద్యోగాలు లేక యువత అంతా కూడా జ్యుడిషియరీలోకి వస్తుంది. ఈ జ్యుడిషియరీ అనేది చాలా ఇంపార్టెంట్, రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉపయోగపడే ఒక న్యాయ వ్యవస్థ ఇది. ఇలాంటి న్యాయ వ్యవస్థలోనే అడ్వకేట్ల మీద ప్రతిరోజు ఏదో చోట దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే కక్షదారులు కక్ష కట్టుకుని దాడులు చేయడం, ఆస్తి తగాదాల విషయంలో కానీ లేదా క్రిమినల్ కేసుల్లో కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్లో కానీ రకరకాల ఇబ్బందులు న్యాయవాదులు పెడుతున్నారు. ఇలాంటి సమయాల్లో పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తుంటే పోలీసులు కూడా చాలా నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తున్నారు. మరి కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలంటే రాజ్యాంగాన్ని న్యాయవాదులు కాపాడాలన్నా, మరి ఈ ఐడెంటిటీ ఒక స్వచ్ఛందంగా వృత్తిని చేయాలన్నా న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణమే బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనపత్తి బార్ నుంచి కోరుతున్నాం. మరి న్యాయవాది మిత్రులందరికీ కూడా రాష్ట్రంలో ఎవరైతే 154 బార్లో 60,000 మంది న్యాయవాదులు ఉన్నారో, మనం ఏదో ఉద్యమాలు చేయడం వలన మనకు తెలుసు ఎన్ని చట్టాలున్నా ఆ చట్టాలను అమలు చేసుకునే శక్తి మాత్రం మనకు ఉంటేనే అప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ బిల్లును ప్రవేశపెట్టడం, ఆ చట్టాన్ని అమలు చేసుకునే విధంగా 154 బార్ అసోసియేషన్లో ఒక ఐక్యతగా పనిచేయాలని, ఇంకా అవసరమైతే ఏదైతే బార్ ప్రెసిడెంట్ ఉన్నారో గతంలో కూడా మరి చాలా చట్టాల మీద జిల్లా స్థాయిలో అన్ని బార్ ప్రెసిడెంట్లు సంఘాలు పెట్టారు, ఒక పిలుపునివ్వండి. అనపత్తి బార్ ఎప్పుడు అత్యంత సంక్షేమం కోసం ముందుంటుందని సందర్భంగా ఈ సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మొట్టమొదటి హెల్త్ కార్డు ఎంచేదండి ఈ రోజున అందరికీ హెల్త్ కార్డులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి న్యాయవాదులకు 60,000 మంది న్యాయవాదులను హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం. అట్లాగే ఏదైతే రక్షణ చట్టం ఉందో ఇమ్మీడియట్గా బిల్లు పెట్టి తక్షణం అమలు చేయాలి. మరి జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయల స్టైపెండ్ వెంటనే అమలు చేయాలని మరి ఈ నిరాహార దీక్ష నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. న్యాయమైన డిమాండ్. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి చేస్తామని కూడా వాగ్దానం చేసి కనీసం 5,000 కూడా నిర్మాణ సంస్థల నుంచి కూడా జరిగింది. ముఖ్యంగా మరి పోటీ చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ రకరకాల వాగ్దానాలు చేశారు. అన్ని వర్గాలకి అన్ని రకాలుగాను మరి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. ముఖ్యంగా న్యాయవాదులకు కూడా మరి ఈ రకంగా మోసం అంతేకాకుండా న్యాయవాదులు రక్షణ గురించి ప్రత్యేకంగా చట్టాలు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇది భారతదేశంలో ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో ఇవి అమలవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్పినట్టుగానే వెంటనే న్యాయవాదుల రక్షణకు సంబంధించి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. ఎందుకంటే న్యాయం గురించి పోరాడే న్యాయవాదులకి సామాన్య ప్రజలకి రక్షణ ఉంది. కాబట్టి ఇంకా న్యాయవాదులకి వారి బాధితుల కేసులు కూడా ఢిల్లీలో ఉంది. రకరకాల కేసులు సంఘ విద్రోహ శక్తులతో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు మరి బాధిస్తే వీళ్ళపైన కక్ష సాధింపుగా వాళ్ళు కూడా ఏదో రకంగా వీళ్ళపైన దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. చాలా చోట్ల చూస్తున్నాం. వాళ్ళకి రక్షణ కానీ లేకపోతే చట్టం ప్రకారంగా ఈ రానున్న రోజుల్లో కూడా ఏవైతే తీవ్రమైన మరి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా
ఆర్పీ చేస్తే తప్పనిసరిగా అవకాశాలు మనం చూస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో అటువంటి ఏమీ కూడా పరికరంగా ఉండాలంటే న్యాయవాదులకి రక్షణ రావడమే కాకుండా రక్షణ చట్టం రావడమే కాకుండా ఎవరైతే న్యాయవాదుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే చట్టంలో మార్పులు తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం మరి ఎలక్షన్ ముందు వాళ్ళు చేసిన వాగ్దానమే, ఆ వాగ్దానాలు ఏమీ అమలు పడుతుంది. సామాన్య ప్రజలకు ఎలాగా అమలు పడుతుంది, కనీసం న్యాయవాదులు కూడా అమలు పరుచుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మన సహచర న్యాయవాది రామకృష్ణరావుని అభినందిస్తూ ఇవాళ సహేతుకమైనటువంటి మన న్యాయవాదుల డిమాండ్స్ని ఏదైతే మన అందరికీ కూడా న్యాయవాదుల పరిరక్షణ చట్టం యొక్క బిల్లును తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయాలని తీర్మానం చేసి మనం గౌరవ శాసనసభ్యుల గారికి అందజేసామో ఏదైతే సహేతుకమైన డిమాండ్ ఉందో దాన్ని తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళి తక్షణమే దాన్ని అమలు పరిచేటట్లు చర్య తీసుకుంటామని వారి సభాముఖంగా హామీ ఇవ్వడం ఎంతో ముదావహం. అదేవిధంగా మన యొక్క న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో మనకి ఇచ్చేటటువంటి జూనియర్ న్యాయవాదులు స్టైపెండ్ విషయంలో కానీ కన్స్కార్డ్స్ విషయంలో కానీ, అంతేకాకుండా మరీ ముఖ్యంగా మన అనపర్తి కోర్టు వరకు వచ్చేసరికి మన బిల్డింగ్ పర్మిట్ చేయడం విషయంలో కానీ గౌరవ శాసనసభ్యులు వారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా వారు మన చేదోడు బాధోడుగానే ఉంటూ మనకి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వారు ఏది చేసినా కూడా వారి కార్యదక్షత కానీ వారి యొక్క కార్యదీక్ష కానీ అకుంఠితమైనటువంటి దీక్ష కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ విషయంలోని వెన్ను చూపడం కానీ ఏ విషయానికి వెనకడి గీయడం కానీ అనేటటువంటిది లేదు. ఇప్పటి వరకు వారు చేసిన కార్యక్రమాలని అటువంటివే. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా నెరవేర్చాలనేటటువంటి ఆకాంక్ష మరొకసారి నేను ఈ సభాముఖంగా చేస్తూ మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు వారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అనపర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలని వాళ్ళు వెంటనే హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ అనేది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ కానీ కర్ణాటక కానీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కూడా చేశారు. ఇటువంటి రాష్ట్రాల్లో చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీన్ని తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఈ బిల్లు తీసుకురావడం వల్ల అనవసరమైన కేసులు అనవసరమైన విషయాల్లో అడ్వకేట్ని ఇబ్బంది పెట్టడం ఇటువంటివి జరగకుండా ఉండడం కోసం వాటిని నిరోధించడం కోసం కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తప్పనిసరిగా ఈ విషయాన్ని ఈరోజు ఏదైతే నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా న్యాయశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి బిల్లు తొందరగా పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందులో కోర్టు పర్మనెంట్ బిల్డింగ్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ కోర్టు బిల్డింగే కాదు, నేను మీ అందరికీ వచ్చి హామీ ఇచ్చిన బార్ అసోసియేషన్కి సంబంధించిన ఒక మంచి రూమ్ కూడా కట్టించడం కోసం కూడా నా చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్స్కి స్టైపెండ్ విషయం ప్రస్తావించారు. ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది జూనియర్ అడ్వకేట్స్కి ఏదైతే 10,000 రూపీస్ స్టైపెండ్ ఇవ్వాలని. అది తొందరలోనే ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంప్లిమెంట్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ గురించి కూడా అడిగారు. ఇది కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి లోకేష్ గారికి మాట్లాడి హెల్త్ కార్డ్స్ కూడా ఏ విధంగా ఇష్యూ చేయాలనే దానిపైన సమగ్రంగా చర్చించి అది కూడా ఒక పాజిటివ్గా డైరెక్ట్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రధానంగా ఇంటలెక్చువల్స్ అందరూ ఆలోచన చేయాల్సింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి గతానికి ఇవాళకి ఉన్న భిన్నమైన పరిస్థితులు కూడా మీరు అందరూ ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం గత 5 సంవత్సరాలు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక సయోధ్యతో వెళ్ళడం, ఒక సఖ్యతతో వెళ్ళడం, ఐకమత్యంగా వెళ్ళడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి గత 78 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ నిధులు రావడం జరుగుతూ ఉంది. దాన్ని సద్వినియోగం చేస్తూ ఇప్పటికే చాలా వరకు పాత గవర్నమెంట్ పెట్టిన బకాయిల్ని తీర్చడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టర్స్కి, అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి, అదేవిధంగా రైతుల బకాయిలు, ఇటువంటివన్నీ వరుసగా క్లియర్ చేసుకుని మొట్టమొదటిగా రైతుల బకాయిలు క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 80% క్లియర్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ నుంచి కూడా ఒక 80% వరకు క్లియర్ చేశారు. ఇందువల్లనే కాంట్రాక్టర్స్ క్లియర్ చేయకపోతే రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేని పరిస్థితి, నిధులు ఇచ్చినా కాంట్రాక్టర్లు పనిచేయని పరిస్థితి గత గవర్నమెంట్ చివరి రోజుల్లో చూసాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మొదట్లో వస్తే నేను రంగంపేటలో 2 రోడ్లకి నేను పర్సనల్గా హామీ ఇచ్చి మీ బిల్లులు తెప్పించే బాధ్యత నాదని చెప్పి, అదేవిధంగా ఈ రోడ్డు కెనాల్ రోడ్డు కూడా మొదటగా చేసినప్పుడు హామీ ఇచ్చి తీసుకురావడం జరిగింది. మరలా ఈ హామీ నెరవేర్చడానికి మాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే, మేము వెళ్ళి ఎవరికైనా కాంట్రాక్టర్కి బిల్లు ఇమ్మని ఒక అధికారిని అడిగితే అధికారి ఏ విధంగా ఆలోచిస్తారంటే ఆ కాంట్రాక్టర్ దగ్గర వీళ్ళు ఏదో లంచం తీసుకొని మా మీద ఒత్తిడి తెస్తున్నారు అని ఆలోచిస్తారు. అటువంటి నేపథ్యంలో నేను ఆలోచన చేసి ఈ 3 వర్క్స్కి సంబంధించి నేను పర్సనల్గా హామీ ఇచ్చాను కాబట్టి ఈ హామీ నెరవేరాలని నేరుగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి చేత ఎన్ఆర్సీ చేయించి అధికారులకు పంపించే పరిస్థితి వచ్చింది. అంటే ఇటు శాంక్షన్ చేయించడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావడం ఒక ఎత్తు, మరలా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించడం ఒక ఎత్తు, అలాంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో కూడా ఇవాళ మీరు చూశారు, బ్రహ్మాండంగా రోడ్లు తయారు చేసాం, ఇంకా చేస్తాం. అదేవిధంగా మీ కోర్టు బిల్డింగ్ కూడా మనం తప్పనిసరిగా నిర్మాణం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా శాంక్షన్ కూడా తీసుకుంటాం, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా మీరు అడిగే డిమాండ్ కూడా సహేతుకమైన డిమాండు. ఈ డిమాండ్ కూడా నెరవేర్చడం కోసం తప్పనిసరిగా కృషి చేస్తాం. ఈ అన్ని హర్డిల్స్ దాటి ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల కోసమే, ఒక పెన్షన్ల కోసమే దాదాపుగా 3,000 కోట్లు ప్రతి నెల ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. తల్లికి వందనం కార్యక్రమం కింద యాన్యువల్గా 10,000 crores ఖర్చు అవుతా ఉంది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కోసం 7,800 కోట్లు ఖర్చు పడుతున్నాం. ఈ విధంగా అన్నీ చేసుకుంటూ వెళ్తే ఇప్పటికే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల మేరకు సంక్షేమ పథకాలకు అమలయ్యింది. దాంట్లో ఈ అడ్వకేట్స్ ఇది కూడా చేర్చి స్టైఫండ్, ఏదైతే జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ కూడా చేర్చి తప్పనిసరిగా ఇవన్నీ మీరు కోరిన డిమాండ్స్ తీర్చడం కోసం ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తాను. ఇప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా మీరు అందరూ నాకు నేరుగా సంప్రదించి ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 1 డే స్ట్రైక్ చేస్తున్న పెద్దలు పిల్ప రామకృష్ణ గారు సీనియర్ అడ్వకేట్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అంటున్నాను. నా పేరు కొవ్వూరు శ్రీనివాసరెడ్డి. నేను భారత అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి భౌతిక దాడులకు రక్షణ కల్పించడం కోసం న్యాయవాదుల పరిరక్షణ బిల్లు అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి న్యాయవాదుల మీద జరిగేటటువంటి భౌతిక దాడులు ఇక నుంచి జరగకుండా ఉండాలి, వాటికి ప్రతి ఒక్కరూ కూడా అలాంటి పనులు చేస్తే చట్టం కఠినంగా శిక్షిస్తుంది అనేటటువంటి భయం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ, రాజస్థాన్ రాష్ట్రంలో కానీ, కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇప్పటికే అమలు జరుగుతున్నాయి. అలాగే అది మన ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఇది అమల్లోకి తీసుకొచ్చి తక్షణమే న్యాయవాదుల పరిరక్షణ బిల్లుని చట్టసభలో పాస్ చేసి మా అందరి యొక్క న్యాయవాదులకి కూడా రక్షణ కల్పించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్స్, ఇవాళ 154 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి ఆంధ్ర వ్యాప్తంగా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి న్యాయవాదులు చేయలేని పనిని ఆదిలో అనపర్తి అనేటటువంటి ఒక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషనే మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తూ ఇవాళ మా బార్ అసోసియేషన్ సోదరుడు పినిపే వెంకటరామకృష్ణ గారు ఒకరోజు నిరాహార దీక్షలో కూడా కూర్చోవడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాద సోదరులంతా కూడా దీన్ని చాలా పెద్ద ఉద్యమంగా చేసి
రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మన యొక్క న్యాయపరమైనటువంటి ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తప్పనిసరిగా నెరవేర్చేటట్టుగా ప్రయత్నం చేస్తారని ఈ ప్రెస్ మీడియా ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జూనియర్ న్యాయవాదులకి మరీ ముఖ్యంగా 3 సంవత్సరాల లోపు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా లోగడ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవారు. ఇప్పుడు 5,000 కాదు కదా, ₹1 కూడా రావట్లేదు. అది లోగడ లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఆయన 10,000కి పెంచుతానని చెప్పారు. కానీ అది అమలు జరగలేదు, ఇది అమలు జరగలేదు అని చెప్పి తక్షణమే ఆ సొమ్ములు జూనియర్ న్యాయవాదులకు అందజేసే వారికి న్యాయవాద వృత్తిలో గౌరవంగా వాళ్ళు చేసుకోవడానికి మనం ఎంతో తోడ్పాటు చేసిన వాళ్ళు అవుతామనేటటువంటి సదుద్దేశంతో ఆ పాయింట్ని ఈ పాయింట్ని మరియు న్యాయవాదులందరికీ కూడా ఇవాళ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకే ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్నే లక్ష్యంగా చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవాలనేటటువంటి దృష్టిలో ఉన్నప్పుడు అందరికీ కూడా హెల్త్ కార్డులు అనేవి ఇష్యూ చేయించి ఇవాళ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని కాపాడడం కోసం హెల్త్ కార్డ్స్ అనేవి కూడా న్యాయసమ్మతమైన కోరిక కాబట్టి వీటన్నిటితో పాటుగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనపర్తి కోర్టు ఏదైతే ఉందో దాని బిల్డింగ్ ఆర్టీసీ వారి బిల్డింగ్లో మేము అద్దె భవనంలో ఉన్నాం. ఆ భవనాన్ని మాకు పర్మనెంట్ చేయమని మేము కోరుకుంటూ మా యొక్క న్యాయసమ్మతమైన కోరికల కోసం ఈ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ న్యాయసమ్మతమైనటువంటి కోరికని సంఘీభావం తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ మాజీ శాసనసభ్యులు మరియు ఇతర పుర ప్రముఖులు కూడా విచ్చేసి మాకు సంఘీభావం తెలియజేశారు. అలాగే మీడియా పెద్దలు మీరు కూడా విచ్చేసి మాకు సంఘీభావం తెలియజేశారు. కాబట్టి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతమైనటువంటి ఉద్యమంగా చేసే విధంగా మీరు తోడ్పాటు చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అనపర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 60,000 మంది న్యాయవాదులకి రక్షణ చట్టం కావాలని, మరి రక్షణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టి వెంటనే ఆమోదం చేసి అమల్లోకి తీసుకురావాలని మరి అనపర్తి నుంచి ఈ మీడియా ద్వారా గవర్నమెంట్ను కోరుతున్నాం. ఎంచేదంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు 60,000 మంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం ఇప్పటికే రాజస్థాన్లోని, కర్ణాటకలోని, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలవుతుంది. మరి యువకాలంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అనపర్తి బార్ అసోసియేషన్ నుంచి మరి ముందుగా తెలియజేస్తున్నాం. అట్లాగే జూనియర్ న్యాయవాదులకి నెల నెల 5,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చేవారు గతంలో. మరి అవి కూడా ప్రజెంట్ ఇవ్వకుండా 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి 10,000 రూపాయలు వెంటనే స్టైఫండ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మరి ప్రభుత్వాన్ని అనపర్తి బార్ అసోసియేషన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే న్యాయవాదులకి హెల్త్ కార్డులు ఇవ్వాలని మరి ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నాం. ఎంచేదంటే జ్యుడిషియరీ అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ. న్యాయవాదులకి పకడ్బందీగా రక్షణ చట్టం ఉన్నట్లయితే మరి ఈ రోజున సామాజిక పరిస్థితులు, ఈ సమాజానికి న్యాయవాదుల పాత్ర చాలా అవసరం. ఇలాంటి న్యాయవాదులకి మరి రక్షణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా కల్పించాలి. మరి ఈ రోజున మరి అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి శిబిరానికి వచ్చి సంఘీభావం తెలియజేసి మేము ఏదైతే డిమాండ్ చేస్తామో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలియారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ శిబిరానికి వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, 60,000 మంది ఉన్నటువంటి న్యాయవాదులకి రక్షణ చట్టం సత్వరమే అమలు చేయాలని కోరుతున్నాం. అట్లాగే జూనియర్ న్యాయవాదులకి 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని, న్యాయవాదులకి హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా అనపర్తి కోర్టు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారి ద్వారా ఈ బిల్డింగ్ని మరి సొంత బిల్డింగ్గా కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పినిపే వెంకటరామకృష్ణ, అడ్వకేట్, అనపర్తి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు.